ట్రంప్ మోదీ స్నేహబంధానికి బీటలు. భారత్ పాక్ వార్లో అనవసర జోక్యం. మోదీ ప్రతిష్టను దెబ్బతీసేలా ట్రంప్ వ్యాఖ్యలు. తారిఫ్ బాంబును వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్న భారత్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాలపై టారిఫ్లు వేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానని 30 సార్లు ప్రకటించిన ట్రంప్ దీనిని భారత్ ఖండించేసరికి టారిఫ్లతో ఇప్పుడు ప్రతీకారం తీరుస్తున్నారు. పాకిస్తాన్తో సంబంధాలు ఒప్పందాలు అంటూ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారు. భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ట్రంప్తో చర్చలు జరుపుతోంది. ట్రేడ్ డీల్పై ఇప్పటికే 2 దేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగాయి. ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మోదీ ప్రభుత్వంపై రాజకీయంగా ప్రభావాన్ని చూపించవచ్చు. దీనిని ఎదుర్కోవడానికి భారత్ వాణిజ్య వ్యూహాలు కూడా సమీక్షించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాకులపై చర్చ జరిగింది. భారత్ పాక్ కాల్పుల విరమణను ట్రంపే మొదట ప్రకటించారు. తానే మధ్యవర్తినని 30 సార్లు ఇప్పటికీ ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ పాక్ డీజీల స్థాయిలోనే చర్చలు జరిగాయని భారత్ అంటోంది. ఇక తరచూ ట్రంప్ రెచ్చగొడుతూ ఉన్న భారత్ ఎదురుదాడి చేయకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ట్రంప్ జోక్యం ప్రకటనలపై భారతీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ట్రంప్ జోక్యంపై సమాధానం చెప్పలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండిపోయింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించలేదని రాహుల్ పలుమార్లు ఉడికించినా స్పందించకుండా ఉండిపోయారు. ఇది భారత ప్రజల ముందు సమాధానం దొరకని అనుమానం కలిగించే ప్రశ్న. ఎన్నికల నిర్వహణపై అనుమానం లాగానే ఈ యుద్ధం ఎవరు ఆపారనే ప్రశ్నలు కూడా తొలుస్తూ ఉన్నాయి. మనకంటే ముందే ట్రంప్ యుద్ధం ఆగిందని ఎలా చెప్పారు? కేంద్రం చెప్పదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్నలాగే యుద్ధ విరమణ మిస్టరీ కూడా ఉందన్న విశ్లేషణలు జాతీయ రాజకీయాల్లో ఉన్నాయి.